ఇవాళ 13 జిల్లాల నుంచి డిఎంఎన్హెచ్ఓలు, డిసిహెచ్ఎస్, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. లాస్ట్ ఇయర్ వీళ్ళందరూ బాగా పనిచేసి డెఫినెట్గా కొంత ఇంప్రూవ్ చేశారు. పబ్లిక్ ఒపీనియన్లో హాస్పిటల్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఇంప్రూవ్ అవ్వాలి. అందుకని వాళ్ళందరినీ బాగా చేసినందుకు కంగ్రాచులేట్ చేస్తా. బాగా చేసి కూడా ఏమేమి ప్రభుత్వం చాలా కొత్తవి తీసుకుంటుంది. వాళ్ళని సెన్సిటైజ్ చేయటానికి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి అందులో మా డిపార్ట్మెంట్ నుంచి మనం చాలా పీపీపీ మోడ్లో మనం టెండరింగ్ ప్రాసెస్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కొందరు వచ్చారు. వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సీనియర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్గా పెట్టాం. దీని స్టాండర్డ్స్ని ఎట్లా ఉందో ఏంటో చూసి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది, ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంది, దీంట్లో డిఫెక్ట్స్ ఏంటి, దీన్ని హౌ టు ఇంప్రూవ్ అనడానికి మనం నాలెడ్జ్ పార్ట్నర్స్ అని పెట్టుకున్నాం. ఆ నాలెడ్జ్ పార్ట్నర్ కూడా పిలిచి లాస్ట్ ఇయర్ మనం మామూలుగా ఇన్ జనరల్గా అందరికీ ఏమేం చేసాం, ఆల్మోస్ట్ 26 న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. అవన్నీ దాంతోపాటు ఈ ఏడాది ఏం తీసుకురాబోతున్నాం అవన్నీ వాళ్ళతో డిస్కస్ చేసాం. తర్వాత ట్రాన్స్ఫర్స్లో కూడా ఎక్కడ ఎటువంటి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఎక్కడ ఎటువంటి అపవాదు రాకూడదని చెప్పాం. ఎవరి మీద అపవాదు వచ్చినా ఎంక్వైరీ చేసి చాలా స్ట్రాంగ్ చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఎందుకంటే గవర్నమెంటు ఒక్క తప్పు కూడా జరగకూడదు. ఒక తప్పు జరిగితే చేసిన 99 మంచిలు పోతాయి. అందుకని ట్రాన్స్ఫర్స్ పాలసీలో వెరీ క్లియర్గా గైడ్లైన్స్ ఇస్తాం కదా, జరుగుతుంది కూడా అంత ట్రాన్స్పరెంట్గా జరగాలని చూసాం. దాంట్లో డిఫరెంట్ నాలెడ్జ్ పార్ట్నర్స్, శానిటేషన్కి మాకు నాలెడ్జ్ పార్ట్నర్గా సులభ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చారు, మీకు తెలుసు. వాళ్ళు శానిటేషన్లో దీనివల్ల మనం ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకున్నాం. కొన్ని హై వీటిని కూడా తీసుకున్నాం, సిహెచ్సిలు. ముఖ్యమంత్రి గారు ఆల్ సిహెచ్సిలకి ఎక్స్టెండ్ చేయమన్నారు. ఇది పూర్వం ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే ఒక మురుగు కంపు, యూరినల్స్ కంపులు అన్నీ ఉండేవి. ఇవాళ శానిటైజేషన్ తీసుకున్న చోట బాత్రూములు కూడా నీట్గా ఉంటున్నాయి. హాస్పిటల్కి వెళ్తే పూర్వం భయం వచ్చేది, అమ్మో లేని జబ్బులు వస్తాయని. ఇప్పుడు అది లేదు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఏం తీసుకోవాలనుకున్నాం, దానికి సులభ్ ఇంటర్నేషనల్ వాళ్ళని వెళ్ళి అన్నీ అసెస్ చేసి చెప్పమన్నాం. అలాగే డయాలసిస్ చాలా చోట్ల కొత్తగా స్టార్ట్ చేసాం. దానివల్ల పబ్లిక్ ఇంపాక్ట్ ఏంటి, ఎట్లా ఉంది, అక్కడ వాట్ ఈజ్ ద సాటిస్ఫాక్షన్, ఎంతమంది మళ్ళీ తిరిగి వస్తున్నారు డయాలసిస్కి, అక్కడ వీక్లీ ఎంతమందికి ఎన్నిసార్లు చేసుకుంటున్నారు అన్నీ అనలైజ్ చేయడానికి జార్జ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్గా తీసుకున్నాం. వాళ్ళు అసెస్ చేస్తారు. వీళ్ళంతా ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ కంపెనీస్, వీళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్స్గా తీసుకున్నాం. వాళ్ళకి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమేమి ఉండాలని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా చెప్పాం. అన్నీ వాళ్ళకి ఎక్కడ ఎలిజా టెస్ట్ కూడా బయటికి పంపకూడదు, మనం ఎన్టీఆర్ వైద్య పరీక్షల్లోనే చేయాలని చెప్పాం. అలాగే ఎన్టీఆర్ వైద్య పరీక్షలో నాలెడ్జ్ పార్ట్నరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళకి కూడా అన్నీ ఎంత టైంలో మనకి రిజల్ట్ వస్తుంది, అవసరమైన కోల్డ్ చైన్ ఉందా లేదా, వాట్ ఈస్ ద యాక్యురసీ ఆఫ్ ఇది, వాట్ ఈస్ ద పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అలా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవన్నీ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా త్వరలోనే రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఎండ్ ఆఫ్ జూన్, కొందరికి మాత్రం టైం కావాలంటే మిడ్ జూలై కల్లా రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. అలాగే ఫ్రీ రేడియాలజీకి పీజీఐ చండీగఢ్ వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నారు. వాళ్ళు కూడా మనకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. 108 అండ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రెండింటికి దీనికి కూడా పీజీఐ చండీగఢ్ ఉంది. 108 to 468 వెహికల్ 65 వెహికల్స్ ఉన్నాయి. అందులో 439 ఆన్ రోడ్ ఉన్నాయి, 26 రిజర్వ్ ఉన్నాయి. అందులో 202 న్యూ వెహికల్స్ ప్రొవైడ్ చేసాం.
మళ్ళీ అందులో 76 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు. మన దగ్గర ఉన్నాయన్నీ బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్నాయి. వాళ్ళకి ఈఎంఆర్ఐ వాళ్ళకి చెప్పాం. అందులో ల్యాబ్ టెక్నీషియన్ని ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మిషనరీ వాడతో నేర్పమని చెప్పి వాళ్ళకి రాలేదని ఒక అబ్జర్వేషన్ డిఎంఎండ్హెచ్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని వాళ్ళు నేర్చుకుని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ జూన్ కల్లా చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రన్న సంచార్ చికిత్సలో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ చంద్రన్న సంచార సర్వీస్ ప్రొవైడరు పిరమిల్లాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సైన్సెస్ వాళ్ళు మనకి నాలెడ్జ్ పార్ట్నరు. వాళ్ళతో డ్రగ్ అవైలబిలిటీ, ఆ డ్రగ్ ఎట్లా వాళ్ళు తీసుకున్నారు ఈ ఔషధి, అలాగే అక్కడ టెస్ట్లు ఎట్లా జరుగుతున్నాయి, డాక్టర్లు ఎట్లా ఉంటున్నారు అన్నీ కూడా అనలైజ్ చేసి ఇమ్మని చెప్పాం. వాళ్ళు అనలైజ్ చేస్తారు. అలాగే బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళ ఇండియన్ వాళ్ళది, వాళ్ళు మనకి ఉన్నారు. సర్వీస్ వేరు టీబీఎస్ వాళ్ళు అన్నీ ఈ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ అన్ని డిఎంఎండ్హెచ్ఓలో వాళ్ళకి ఎట్లా జరుగుతుందో ఏం చేశారు. అది అడ్వాన్స్డ్ కంట్రీస్తో బెంచ్ మార్కింగ్ చేసుకోవాలని చెప్పాం. అది వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కూడా క్లినికల్ ఆడిట్ జరగాలి అనేది ఒకటి, వాళ్ళని ఒకటి సెలెక్ట్ చేసాం. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో దానికి కూడా పీజీఐ చండీగఢ్ వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్ గారు ప్రాపర్గా అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. అలాగే డాక్టర్స్ ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పూర్వం చాలామందికి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అవి డిఫంక్ట్ అయినాయి కాబట్టి కొత్తగా తీసుకొచ్చాం. బట్ ఇది జనం అందరూ అదే ప్లేస్లో అయ్యే ఉన్నాయి కాబట్టి అదే నడుపుతున్నారు అనుకున్నారు. కాదు, ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చాలా అన్ని మందులు ఉంటున్నాయి, 28 రకాల టెస్టులు చేస్తారు, దాంట్లో డాక్టర్ ఉంటాడు, అందరూ స్టాఫ్ అందరూ ఉండాలి. అందుకని ఇది ప్రాపర్గా అడ్వర్టైజ్మెంటు, దాంతోపాటు ప్రాపర్గా అన్నీ జరుగుతున్నాయి లేదో వాళ్ళని చేసి మాకు ఆ ఎఫిషియన్సీ ఎట్లా ఉంది రోజు ఎంతమంది వస్తున్నారని చూడమన్నాం. అలాగే ఏపీఎంఎస్ఐడిసి కూడా ఈ కన్స్ట్రక్షన్ డివిజను దానికి క్వాలిటీ బాగుండాలి, రిడక్షన్ ఆఫ్ టైం కూడా తొందరగా ఉండాలి. అందుకని ముందే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళు ముందే చెప్పేమన్నాం. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆన్లైన్ ట్రాకింగ్ చేసుకున్నట్టు పెట్టాం. దానికి కావాల్సిన ఇంజనీర్స్ అది కొంత షార్టేజ్ ఉంది, రిక్రూట్మెంట్ కూడా చేసుకోమన్నాం, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ అయినాయి. ఇప్పుడు వాళ్ళని కూర్చుని ఇంకా మళ్ళీ హెచ్ఓడీని కూర్చుని వాళ్ళ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను రివ్యూ చేయమని చెప్పాం. పీజీ కౌన్సిలింగ్ ఇవాళ జీవో ఇచ్చేస్తున్నాం. ప్రైవేట్ కాలేజీ ఫీజ్ స్ట్రక్చరు ఇచ్చిన తర్వాత వీళ్ళని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫై చేస్తుంది. ఎందుకంటే మన దాంతో పాటు కొందరు దాంట్లోకి వెళ్తానికి ఇష్టపడతారు, కొందరు ఆ ఫీజు కట్టి, అందుకని దానికి వెళ్తున్నారు. దీన్ని ఫీజు ఎక్కడా కూడా అంతా వైట్ సోర్స్లో చెక్లోనే ఇవ్వాలి. పూర్వంలాగా అది ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు పూర్వం ఏం జరిగేది. దాన్ని నేను చెప్తాం కూడా కరెక్ట్ కాదు. అది మెల్లగా అండర్ గ్రాడ్యుయేట్లో మార్చగలిగాం. ఇప్పుడు పీజీల్లో కూడా ఈ నీట్ వచ్చిన తర్వాత అంతా మార్చగలిగాం. పూర్వం ఏ కేటగిరీకి పూర్వం ఒట్టి ఫీజే ఉండేది. దట్స్ నాట్ స్టైఫండ్ బేస్డ్ ఫీజు కాదు, స్టైఫండ్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు పెట్టింది స్టైఫండ్ బేస్డ్ ఫీజు. పూర్వం 390 ఉండేది, 290 దానికి ఇప్పుడు స్టైఫండ్ ఒక 360 ఇవ్వాలని ఎంసీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. ప్లస్ ఫీజు ఒక 40,000 రూపాయలు పెరిగింది. అంటే 290 ప్లస్ 330 అయింది, ప్లస్ 360 690 అన్నమాట. పాత లాస్ట్ ఇయర్ చేరి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫీజే అప్లై అవుతుంది. ఈ
ఈ ఏడాది నుంచి స్టైఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్లన్నీ స్టైఫండ్ బేస్డ్ అంటే కంపల్సరీగా స్టూడెంట్కి ఎవ్రీ మంత్ 30,000 కంపల్సరీగా ఇవ్వాలి. లేదు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. ఇట్లా లేదు. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఎవరు అడిగినా ఇవ్వక్కర్లేదు స్టూడెంట్స్ ఎవరు. దిస్ ఈజ్ ఆల్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం, ఎక్కడ లేకోకుండా. కాదు డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్లో మనం దాదాపు ఒక 800 చిల్లర సీట్లోనే మనం ఏం ఫీజు వసూలు చేయం. ప్రైవేట్ వాటిల్లో మనం ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంట్ ఎయిట్లకి ఫండ్ ఇవ్వటం లేదు, ₹1 ఖర్చు పెట్టట్లేదు. మనం 50% సీట్లు మనం తీసుకున్నప్పుడు వాళ్ళ కూడా మెయింటైన్ అవ్వాలి. కానీ డెఫినెట్గా లేకపోతే అక్కడ క్వాలిటీ పడిపోతుంది, ట్రీట్మెంట్ ఉండవు. అందుకని ఐఎమ్ వెరీ క్లియర్, మనకి కావాల్సిన మన పిల్లలకి 50% ఉచితంగా వస్తున్నాయి, మన ప్రభుత్వం ఏం లేకుండా అలాగే ఉన్నాయి. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కావాలి. అందుకని వేరియస్ స్టేట్స్ ఇంత ఆలస్యం అవటానికి కారణం దేశంలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల కన్నా కంపారిటివ్గా మనం తక్కువగా పెట్టాలనుకున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంతో కూడా ఇన్ కన్సల్టేషను ఉన్నాం, సేమ్ ఒకే రకంగా పెడదాం అనేది ఇన్ కన్సల్టేషన్. ఎందుకంటే ఎక్కడ పూర్వం ఆ గ్యాప్ ఉండేది. అక్కడ వాళ్ళు పెట్టిన ఒక ఏడాది మనం పెట్టలేదు, తర్వాత మనం పెట్టిన తర్వాత వాళ్ళు ఒక ఏడాది తక్కువ ఉన్నారు, తర్వాత కలిపారు. ఇట్లా ఏమీ లేకుండా దేశంలో వాళ్ళు అడిగిన ప్రైవేట్ కాలేజీలు ఎంతైనా అడగవచ్చు. మనం తెలంగాణ ప్రభుత్వం అక్కడ హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడుకుని ఒకే రకం ఇప్పుడు చెప్పాం, మనం ఇచ్చాం, వాళ్ళు కూడా ఇచ్చేస్తారు జీవో తప్పకుండా. త్వరలోనే ఆల్రెడీ టెండర్లు పిలవమని చెప్పాను. మేబీ మ్యాక్సిమం ఒక 45 డేస్లో సప్లై చేసేస్తాం మ్యాక్సిమం. ఏమ్మా థ్యాంక్ యూ. నేను మిగిలిన ఈ ఆశ వాళ్ళది కూడా మాట్లాడి మీకు చెప్తా. ఎంప్లాయీసు అలాగే జర్నలిస్టు అలాగే హాస్పిటల్స్ మేనేజ్మెంట్సు నా దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ జరిగింది. దాని మీద నేను ఎంప్లాయీస్తో యూనియన్స్తో మాట్లాడి నిన్న ఈ హాస్పిటల్ ప్రతినిధులతో కూడా మాట్లాడి మా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వాళ్ళు అడిగిన ఇష్యూసు మేము రిజాల్వ్ చేసుకున్నాం. అది క్లినికల్ ఆడిట్ అనేది అది మా ఎన్టీఆర్ వైద్య సేవ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎంఓయూలో వాళ్ళు ఆ ఖర్చులు భరిస్తాం అంటే కరెక్ట్ కాదు, అందుకని మేమే భరిస్తున్నాం. 2 ఇవాళ కంటిన్యూ అవడానికి ఫ్రెష్గా ఎన్పానల్మెంట్ వల్ల కొత్తగా ఏమన్నా సర్వీసెస్ మొదలు పెట్టాలి, కొత్త బ్రాంచెస్ కావాలంటే దానికి ఫ్రెష్ ఎన్పానల్మెంట్ కావాలి, అందుకని అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతాయి. 3rd NABH అక్రిడేషన్ ఉన్న వాటికి యాజ్ పర్ ది CGHS నామ్స్ వేరియస్ ప్రొసీజర్స్లో అని 11 to 14%. అందుకని మేము EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో NABH ఉన్న వాళ్ళకి 11% ఎక్కువ చేస్తున్నాం. అదే ఎన్టీఆర్ వైద్య సేవలో 2% ఎక్కువ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం CGHS ప్రకారం చేస్తే బాగుంటుంది అనేది మేము డాక్టర్స్తో డిస్కస్ చేసుకుని 11% దాన్ని ఇంక్రీజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా CEO ఎన్టీఆర్ వైద్య సేవతో కూర్చుని డిస్కస్ చేసి ఫైనల్ చేసాం. ఎల్లుండి దానికి సంబంధించిన జీవో ఇచ్చేసి హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు మొదలుపెట్టి చేస్తారు. ఇంకా అదర్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ఎన్టీఆర్ వైద్య సేవకి ఎట్లా అవన్నీ ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయనతో కూర్చుని మాట్లాడి దాని మీద నిర్ణయాలు తీసుకుంటాం. ఇక సర్వీసెస్ ఎంప్లాయీస్ కోరుకున్నట్టు జర్నలిస్ట్ కోరుకున్నట్టు ఆల్ హాస్పిటల్స్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా ఫైనాన్స్లో రిలీజ్ చేసేసి ఆ పేమెంట్స్ కూడా చేసేస్తారు. ఇబ్బంది ఏం లేదు, ప్రజలు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఏమా ఇది బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్